నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. జనరల్ ఎలక్షన్స్లో కనిపించేంత హడావిడి ప్రచారం ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణలో కనిపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలతో పాటుగా అంచనాలు, ప్రచారం కోసం పెట్టినటువంటి డబ్బు ఎందుకని అంత తీవ్ర స్థాయిలో కనిపించింది? పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నాయి? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఈసారి ఎన్నికలు గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంత పీక్ స్టేజ్లో ప్రచారం? ఒక్కో ఓటుకి 70,000 దాకా పంచారు అనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అసలు? కొన్ని చోట్ల చాలా డబ్బు ఖర్చు పెట్టినారు. అయితే ఇది కొత్తగా ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ట్రెండ్ ఏం కాదు. గత కొంతకాలంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డబ్బు అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నది ఎన్నికల్లో. రోజు రోజుకు ఎన్నికల వ్యయం పెరిగిపోతూ ఉన్నది. ఓటరు అంతే ఆశిస్తున్నాడు, ఖర్చు పెట్టేవాళ్ళు కూడా అట్లా ఖర్చు పెడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరాదిలో ఇంత డబ్బు ప్రభావం ఉండదు. ఓన్లీ దక్షిణాదికి వచ్చేసరికి ముఖ్యంగా మనకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మరీ భయంకరంగా డబ్బు ఖర్చు. బహుశా మహారాష్ట్రలో కూడా ఉన్నట్టున్నది. ఉత్తరాదిలో ఈ పరిస్థితి లేదు. మన దగ్గరికి వచ్చేసరికి జరుగుతున్నది. ముఖ్యంగా మనం ఇవాళ ఫలితాలు వెలువడుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇవి 2 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్న 2వ ఎన్నిక. మొదటి ఎన్నిక గ్రామ పంచాయతీలో జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 160 పైన ఏదో ఇవి మన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫలితాల ట్రెండ్ చూసినట్టయితే మనం దాదాపు 40 పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుంది. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ వైపే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు జనరల్గా ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్తి అధికార పక్షానికి వ్యతిరేకంగా వచ్చినాయి అనుకోండి, ఇక వాళ్ళు పరిపాలించే అర్హత కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏ కారణం చేతనైనా, అంటే అది అధికారంలో ఉన్నందుకు, ఆ అధికారంలో ఉన్న బలం కారణంగా కావచ్చు, లేదా అధికారంలో ఉన్న పార్టీ గనుక గెలిపించినట్టయితే మనకు రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ ఇట్లాంటివి అందుతాయనే అభిప్రాయంతో ప్రజలు ఉంటారు. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలు చూసినాం, మున్సిపాలిటీలు చూసినాం, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు వస్తుంది. దీని తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం ఇంకోటి చర్చించుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలంలో కూడా మొదట్లో కార్పొరేషన్ అంటే ఒకటే హైదరాబాద్, మిగతా అన్ని మున్సిపాలిటీలే రాష్ట్రంలో. తర్వాత ఎప్పుడో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయింది కొంతకాలానికి, వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ప్రధానమైనవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇట్లా 3-4 కంటే కార్పొరేషన్లు ఉండే కాదు. ఇవాళ ఒక హైదరాబాద్ నగరమే 3 కార్పొరేషన్లు కాబోతున్నది. హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ఇట్లా 3 కార్పొరేషన్లుగా చేసినారు. ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. మొన్నటితో గత 3-4 రోజుల క్రితం ఎప్పుడో మేయర్ పదవి కాలం కూడా అయిపోయింది, చివరి సమావేశం నిర్వహించినారు. సో ఈ 3 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీల తర్వాత ఈ 3 కార్పొరేషన్లు వస్తుంది. జిల్లా పరిషత్లు, మండల పరిషత్ల ఎన్నికలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికార పక్షం ఎందుకు ప్రెస్టీజ్గా తీసుకుంటుందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అధికారంలో ఉన్న పక్షం ఈ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో సహకార సంఘాలకు కూడా వస్తాయి కదా, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఓడిపోయినట్టయితే పరిపాలించే అర్హత కోల్పోయినట్టు. అదేం మనం రెఫరెండం కాదు, కానీ జనరల్గా ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి కదా, నువ్వు అధికారంలో ఉండే అర్హత కోల్పోయినావు, రాజీనామా చేయమని అడిగితే కదా మారల్గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రెస్టేజ్గా తీసుకొని మనం కాంగ్రెస్ ఈసారి చూసినాం, చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నది.
అధికారంలో ఉండడం, అర్ధబలం, అంగబలం ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇవాళ కాంగ్రెస్కే పై చేయి ఉండే అవకాశం ఉంది. మిగతా పార్టీల దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర తెలంగాణలో ఇవాళ ప్రధానంగా ఉన్నాయి 3 పార్టీలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మొన్న మీరు గమనించినట్టయితే ముఖ్యమంత్రి ఒక పత్రికా గోష్ఠిలో, అంటే ప్రచారం ముగుస్తున్న సమయానికి ఆయన చివరి పత్రికా గోష్ఠిలో ఆయన అడిగినారు, మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో మాకు ఓటేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు. కేంద్ర మంత్రులు వచ్చినారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినాడు, కొత్త నూతనంగా ఎన్నికైన నియమితులైన బీజేపీ అధ్యక్షులు వచ్చినారు, వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులు వచ్చి ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు. ఇంతమంది రావడం, వాళ్ళు ప్రచారం చేసిన తీరు చూస్తే మనకు చాలా పర్టికులర్గా ఉన్నారు. తెలంగాణలో మున్సిపాలిటీస్లో ఒక ముద్ర వేసుకోవాలి తమదని. ఎందుకంటే వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. బీజేపీ ఈజ్ ఎ ఫోర్స్ ఇన్ తెలంగాణ అని ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఎందుకు చేస్తున్నారంటే, మీరు గత శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినారు. అంతకుముందు మున్సిపాలిటీస్లో దాదాపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 45-50 డివిజన్స్ గెలుచుకున్నది బీజేపీ. తర్వాత లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నది. దాంతో ఒక ఊపు వచ్చినట్టు అనిపించింది. కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికల తర్వాత 2024 తర్వాత ఈ దాదాపు 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది బీజేపీది. ఎందుకు పడిపోయింది అనేది వాళ్ళు సమీక్షించుకోవాలి. ఇప్పుడు బహుశా నేను అనుకోవడం, ఈ మున్సిపాలిటీస్లో కనుక కొంచెం పర్ఫామ్ చేయగలిగితే బాగా, కొన్ని మంచి అంటే ఏమంటారు గౌరవప్రదమైన సంఖ్యలో కనుక మున్సిపాలిటీస్ గెలుచుకోగలిగితే కొంత ఊపు వస్తుంది మళ్ళీ కాడర్లో. నెక్స్ట్ శాసనసభ ఎన్నికల వరకు దీన్ని నిలబెట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఫలితాల ట్రెండ్ చూస్తే మనకు బీజేపీ 3వ ప్లేస్లో ఉండేట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ 2వ స్థానంలోకి వస్తున్నది. బీఆర్ఎస్ సమస్య ఏమిటి అని అంటే, అసలు బీఆర్ఎస్కు ప్రాణం, బీఆర్ఎస్కు ఊపిరి, బీఆర్ఎస్కు ప్రాణవాయువు అయిన కేసీఆర్ ఎక్కడ కనిపించడం లేదు. ఆయన ఎవరో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను ప్రశ్నించడానికి వస్తాం అని అంటే, నేను మున్సిపల్ ఎన్నికల దీనిలో బిజీగా ఉన్నానని ఆయన చెప్పినారు, కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. కేటీ రామారావు, హరీష్, మిగతా నాయకులు ఏదో వాళ్ళు తిరిగి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు తప్ప అసలు నాయకుడు కనిపించలేదు. అది పెద్ద డ్రాబ్యాక్. అయినా సరే ఇవాళ బీఆర్ఎస్ 2వ స్థానంలో వస్తున్నది. చివరికి వచ్చేసరికి ఫలితాలు మొత్తంగా సాయంత్రం వెలువడే టైంకి ఎన్నిట్లో బీఆర్ఎస్ ఇదవుతుందో తెలియదు, కానీ 2వ స్థానంలో అయితే బీఆర్ఎస్ ఉన్నది. అంటే ఆ మేరకు చాలామంది ఏమనుకున్నారంటే అసలు బీఆర్ఎస్ కనిపించదు, బీజేపీ 2వ స్థానంలోకి వస్తుంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా బీజేపీ పట్ల కొంత ఇది ఉంటుంది, అనుకూలత ఉంటుంది అనుకున్నారు, కానీ అట్లాంటిది అయితే కనిపించడం లేదు. బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండేట్టు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక 8 బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేశారు. చాలా తీవ్రమైనటువంటి ఒక ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి ప్రసంగాలు ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ ఇంకో తరహా క్యాంపెయిన్ మొదలుపెట్టింది. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. తమ నియోజకవర్గాలని వదిలి బయటికి రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగా చేసింది. బట్ ఈసారి ఎందుకు కాంగ్రెస్ అంత చేస్తుంది? వాళ్ళలో ఏమైనా భయం మొదలైందా అనే మాట. మీరు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రసంగాలే తీసుకోవాలి. ముఖ్యమంత్రి అంటే ఎన్నికల ప్రచార ప్రసంగాలు కదా, అక్కడ ప్రసంగాల కంటే ఎక్కువ తిట్లు కనిపిస్తాయి మనకు. ఈ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఈ నాయకుడైనా, ఆ నాయకుడైనా ఏమంటారు గౌరవ సీమలు దాటి మాట్లాడుకుంటున్న పద్ధతి, భాష ఉపయోగిస్తున్న పద్ధతి ఎవరు మినహాయింపు కాదు. ఒకళ్ళు మాట్లాడాక ఇంకోళ్ళు మాట్లాడతారు, తప్పదు అది. ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి మామూలుగా ప్రెస్ కాన్ఫరెన్సెస్లో లేకపోతే బయట మాట్లాడుతున్నాడు మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను ముఖ్యమంత్రి అయినా నేను ఒక పార్టీ నాయకుడిని, పార్టీ కార్యకర్తని, ఎక్కడ ఎన్నిక జరిగినా దాన్ని సీరియస్గా తీసుకుంటాను నేను. అది గ్రామ పంచాయతీ ఎన్నికైనా, మున్సిపాలిటీస్ అయినా, శాసనసభ ఎన్నికలైనా, లోక్సభ ఎన్నికలైనా, నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీని గెలిపించడం కోసం నేను ప్రతి
ప్రయత్నం చేస్తాను నేను, అందుకే తిరుగుతాను నేనని చెప్పినాడు. ఈసారి మీరు ఒకటి గమనించినట్టయితే బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అవును. మున్సిపల్ ఎన్నికలకి. ఉమ్. కాంగ్రెస్ అట్లాంటిది ఏం చేయలే. కాంగ్రెస్ ఏం చెప్పింది, ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు, మీ స్థాయిలో, మీ మున్సిపాలిటీ స్థాయిలో ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని మనం ఎట్లా పరిష్కరిస్తాం, అక్కడికక్కడే. మీ మున్సిపాలిటీ స్థాయిలో ఎటువంటి సౌకర్యాలు మనం కల్పిస్తాం, మీ మున్సిపాలిటీకి ఏం మేలు చేస్తాం అనేది ఎక్కడికక్కడ మీరు స్థానికంగా ఇది చేసుకోండి, కానీ రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో అవసరం లేదు అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ కరెక్ట్. ఉమ్. ఎప్పుడైనా కూడా నీకు ఎక్కడికక్కడ అక్కడున్న స్థానిక సమస్యలు, అక్కడున్న స్థానిక అవసరాల్ని అడ్రస్ చేస్తేనే జనంతో కనెక్ట్ కాగలుగుతావు. ఉమ్. అట్లా కాకుండా నువ్వు ఏదో నేను అమెరికా నుంచి ఏదో తీసుకొస్తా అని మున్సిపాలిటీలో పోయి చెప్తే లాభం లేదు, లేదా ఢిల్లీలో ఏదో చేస్తా అని చెప్తే మున్సిపాలిటీలో లాభం లేదు కదా. అక్కడికక్కడ స్థానికంగా ఏమున్నాయి ఆ అవసరాలను అడ్రస్ చేయాలి, ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పాలి. అట్లా అయితేనే లోకల్గా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వెళ్తారా, లేకుంటే మళ్ళీ హైదరాబాద్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తారా అనే దాంట్లో దీని మీదే బేస్ అయ్యి ఒక సీఎం ఒక డెసిషన్ తీసుకుంటాడు అనే మాట. ఇప్పుడు దీని మీద బేస్ అనేం లేదు. ఇప్పుడు టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు జరపాల్సిందే. మీరు దానికి ఏదో గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఆ గ్రేస్ పీరియడ్ దాటిపోవడానికి లేదు, ఎన్నికలు జరపాల్సిందే. మీకు మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే నాటికి ఇవన్నీ జరగాల్సినవి కదా, జడ్పీలు జరగాల్సింది, మిగిలిన ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు ఏర్పాటు చేసుకున్న 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సిందే, సహకార సంఘాలకు ఎన్నికలు జరగాల్సిందే. మీరు ప్రైమరీ కోఆపరేటివ్ పిఏసిఎస్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, వాటికి జరగాలి. తర్వాత జిల్లా సహకార సంస్థలు, డిసిఎంఎస్లు, డిసిసిబిలు, చివరికి మార్క్ఫెడ్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మార్క్ఫెడ్ మొత్తంగా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇవన్నీ జరిగిపోవాలి. 2 ఇయర్స్ది కూడా కాదు, వాళ్ళ టర్మ్ ఎప్పుడైపోతే అప్పుడు. ఇప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. సో స్పెషల్ ఆఫీసర్ రూల్ వచ్చింది, 3టికి స్పెషల్ ఆఫీసర్లను పెట్టినారు. సహజంగానే నేను అనుకోవడం ఇప్పుడు వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఎట్లాగో మనకు కనిపిస్తున్నది క్లియర్గా అది కాంగ్రెసే ఎక్కువ గెలుచుకుంటుంది అనేది. బహుశా నెక్స్ట్ ఈ 3 కార్పొరేషన్లకు వెళ్ళొచ్చు. విశ్లేషణలు కూడా చూస్తే సార్, గతంలో జరిగినటువంటి 2 బై ఎలక్షన్స్, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇది కేవలం నియోజకవర్గాన్ని తీసుకోవాలి తప్ప దీన్నే ప్రామాణికంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ పాలన ఎలా ఉంది అని అది రిఫ్లెక్ట్ చెయ్యదు అనే మాట. ఇప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ వస్తున్నాయి ఎన్నికలు, పంచాయతీ కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ కావచ్చు. ఇది పాలన మీద రిఫ్లెక్ట్ అయ్యి ఉందా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే అంటారా? ఇప్పుడు ఎట్లుంటుందంటే గ్రామ పంచాయతీలు జరిగినాయి, గ్రామ పంచాయతీల్లో రూరల్ మాసెస్ మనకు అంటే జనరల్గా ఏమనుకుంటారంటే గ్రామ పంచాయతీలు అంటే రూరల్ మాసెస్ వేసే ఓటు, మున్సిపాలిటీస్ అనేసరికి కొంత పట్టణ ప్రజలు వేసే ఓటు. అంటే ఈ ప్రభుత్వం గురించి గ్రామీణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం గురించి పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పే ఫలితాలు ఇవి అనేది సహజంగానే. ఇప్పుడు ఒక ఎన్నిక ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో 2 శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి మనకు. ఆ 2 శాసనసభ ఉప ఎన్నికలు అంటే వేరువేరుగా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్కి అది నిదర్శనంగా తీసుకోకూడదు, ఎందుకంటే ఒక్క ఎన్నిక. మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీస్ అట్లా కాదు, సో మేజర్ చంక్ కదా. సో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉన్నది అని తెలపడానికి కొంత ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. సో రేవంత్ పాలన మీద పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారా? మరి ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నాయి బోల్డని ఆరోపణలు, అవన్నీ నిజం కాదని భావిస్తున్నారా? అట్లా ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు నిజమా అబద్ధం అనేది ఎట్లా తెలవాలి? ఇవాళ రాజకీయ పార్టీలు ఆరోపణలు ఏముంది, ఏమన్నా మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వెంట పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారా? పూర్తి ఆధారాలతో గుడ్డ కాల్చి మీదేస్తారు, నువ్వు ఆ గుడ్డను నువ్వు తెచ్చుకోవాలి, లేదా బురద మీద చల్లుతారు, నువ్వు తుడుచుకోవాలి. ఏ రాజకీయ పక్షమైనా, అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, ఇవాళ అధికారంలో ఉండే రేపు ప్రతిపక్షంలో పోయేవాళ్ళు, లేదా రేపు
నిన్న అధికారంలో ఉండి వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళైనా నిజంగా కూడా అన్ని ఆధారాలతోటే మాట్లాడడం లేదు. అంటే అన్నిటికీ అసలే ఆధారాలు లేవు లేదా ఆరోపణలు లేవు, పూర్తిగా నిరాధారమే నేను కూడా అనను నేను, కానీ పూర్తి ఆధారాలతో, ఇప్పుడు పూర్తి ఆధారాలతో పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు వచ్చి బయట పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యవస్థలు ఉన్నవి, ఉమ్, న్యాయస్థానాలకు పోవచ్చు లేదా ఇతర ఇదిగా పద్ధతుల్లో మీరు వాటిని వెంటిలేట్ చేసే అవకాశం ఉన్నది. శాసనసభలో మాట్లాడవచ్చు, న్యాయస్థానాల తలుపులు తట్టవచ్చు, అట్లా కేంద్రానికి విన్నవించవచ్చు. ఉమ్. ఇట్లాంటివి కాకుండా మీరు తిట్టుకుంటున్నారు అని అంటే పొలిటికల్ గెయిన్ కోసం అని కదా. Yes, sir. Thank you so much, sir. Thank you you. very much. Thank you.